జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరొక్కసారి చూడు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome our K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. సో మన ఇవాల్టి జబర్దస్త్ ని ఎక్స్ట్రా జబర్దస్త్ చేయడానికి వచ్చేస్తున్నారు సాంప్రదాయని సుప్పిని సుద్ద పూసని మూవీ టీమ్. వెల్కమ్ లయా గారు అండ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఎక్స్ జడ్జ్ శివాజీ గారు. మా ఈటీవీ విన్ యాప్ లో కూడా మీ సినిమా సాంప్రదాయని సుప్పిని సుద్ద పూసని ఫుల్ ఆన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కే మాత్రం తగ్గకుండా ఒక మంచి హిట్ నిచ్చారు ప్రేక్షకులందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి లయా గారు, సినిమా ఇస్ వెరీ గుడ్ అండి. విన్నప్పుడే తెలుసు కామెడీతో పాటు ఒక క్రైమ్ థ్రిల్లర్. మీ ముగ్గురులో సాంప్రదాయని ఎవరు, సుప్పిని ఎవరు, శుద్ధ పూసని ఎవరు? రష్మి నేను ఒక్కనే మంచోడిని, వాళ్ళిద్దరు క్రిమినల్స్ సినిమాలో. అండ్ మన ఇది సర్కాస్టిక్ శుద్ధ పూస. సో నేను ఏ క్యారెక్టర్ చేస్తాను మీకు తెలిసిపోయి ఉంటది. ఒక సైకో, మీకు టైలర్ టీజర్ చూస్తే అర్థమైపోయి ఉంటది. Judges, what would you like to say to the team? శివాజీ గారు, సో నైస్ టు సీ ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైం. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. అండ్ కంగ్రాచులేషన్స్ లయా అండ్ మీకు కూడా ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ టైటిల్ గా డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ గ్రేట్ టు హ్యావ్ యూ బ్యాక్. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, శివాజీ గారు, లయ గారు, మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా మీ ఇద్దరు చాలా హిట్ పేరు. మిస్ అమ్మ కూడా చేశారుగా. మిస్ అమ్మ, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, సాంప్రదాయని సుప్పిని శుద్ధపోస్తుంది. ఇది బ్రహ్మాండమైన హిట్ అట. బాగుందని చెప్తున్నారు, నేను తప్పకుండా చూస్తానండి. ఆల్ ద బెస్ట్. Thank you so much for coming over today and now it's time for you all to enjoy. అక్షింతలు పడాల్సిన పెళ్లిలో దొంగలు పడ్డారు. ఇంతకీ ఆ పెళ్లి అయ్యిందా ఆగిందా తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా అన్నా ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, పాత టీం దిష్టి, కొత్త టీం దిష్టి, ఆఖరికి రేష్మి దిష్టి అన్న ఉంచన్న. రాకేష్, ఫస్ట్ టైం నీకు ఉమ్మేసే అవకాశం వచ్చింది. త్వరగా ఉమ్మేసే. అన్న అక్క కూడా దిష్టి తీయమంటే ఒక గుమ్మడికాయతో ఇంకో గుమ్మడికాయకి దిష్టి తీయటం బాగోదులేరా. నేను బయటకే కొట్టేస్తా గుమ్మడికాయ. నువ్వు బయటికి వెళ్ళి గుమ్మడికాయ కొట్టు, నేను స్టేజీ ఎక్కి స్కిట్ కొడతా. రాననుకున్నారా, రాలేననుకున్నారా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటున్నారు. వీళ్ళు ఒకసారి రమ్మంటారు, ఒకసారి ఆగండి అంటారు, మళ్ళీ కాసేపు రమ్మంటారు, కాసేపు ఆగండి రాకేష్ గారు అంటారు. అసలు ఎందుకో నాకేం అర్థం కావట్లేదురా. వాళ్ళేమో నిన్నొచ్చి రాకింగ్ రాకేష్ లా చేయమంటారు, నువ్వేమో రాకేష్ మాస్టర్ లా చేస్తావు. గ్యాప్ రాకేమొస్తుంది? కింద చేసింది పెంట చాలు, పైకి వెళ్ళి స్కిట్ చేద్దాం దా.
అందరికీ నమస్కారం అండి. నేను మీ మంగళగిరి మామయ్యని. నమస్కారం అండి. నేను ఆత్రేయపురం అత్తయ్యని. నాకు ఆత్రం ఎక్కువ, నాకు తొందర ఎక్కువ, మా ఇద్దరికి స్పీడ్ ఎక్కువ. పక్క సందులో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్తే బోల్డ్ అని దోచేయచ్చు. త్వరగా పద పద. అందరికి నమస్కారం అండి. ఇవాళ నా కూతురు పెళ్ళండి. నాన్న ఏంటి గోల? రాత్రి చెప్పినా నాన్న ఏది అడిగి అది ఇమ్మనే. రాత్రి నుండి రశ్మి కావాలంటున్నాడు ఏం చేయాలి? నాన్న నీ కాలు పడిపోయిన కక్కుర్తి పోలేదా? నాన్న సంగతి నేను చూసుకుంటాను కానీ పెళ్లి పనులు దగ్గరికి వచ్చినాయి. పెళ్లి పనులు నాకు గుర్తొచ్చింది. ఎవడ పడతాడు పిలవకుండా భోజనం కోసం వచ్చేస్తా ఉంటారు. ఎవరిని లోనకి రానివ్వకో. పెళ్ళన్నాక గెలలు తెప్పించాలి రా. ఏమనుకుంటున్నారు ఏంటో? ఎవరు బ్యాండ్ కొట్టి మేళమా పక్కన పెట్టండి. అప్పుడే ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఓ డ్రెస్సులు వేసుకుని ఊక్కుంటూ వచ్చేస్తారు. ఎవరండి మీరు? మనల్ని ఎవరని అడిగిందా? అయ్యో, మనల్ని ఎవరని అడిగిందా? అయ్యో, అడిగితే అడిగిపోతారంటే ఎవరింతకి మీరు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు నిన్ను ఈ భుజాల మీద ఎత్తుకొని ఈ చీరలో ఉయ్యాల ఊపేవాళ్ళే. ఎవరో చెప్పండి, ఏదేదో చెప్తారంటే. నీకు పెళ్లి అవ్వకపోతే నీకు పెళ్లి చేసిన పెళ్లి పెద్దరం రా. ఇంకా గుర్తు రాలేదురా? గుర్తు రాలేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆగండి, మా నాన్న అడిగొస్తాను. అడిగండి. నానా అలా ఎవరో తెలుసా? తెలీదట. అయ్యో, ఇంకా అప్పుడు పగలు మనసులో పెట్టుకొని తెలీదని చెప్తున్నావా రఘువరన్? అంటే నీకు వాడికి సంబంధం ఉందా? ఛీ, వాడి సంబంధం నాకు వచ్చింది. అప్పుడు చేసుకోమంటే ఏ గొట్టంగానైనా చేసుకుంటాను గానీ నిన్ను చేసుకోనన్నాను. అంటే ఆ గొట్టంగాని నువ్వే అయిందా? బాగైందా? అప్పుడే మర్చిపోయావా? నన్ను గుర్తుపట్టట్లేదా ఇంకా? నన్ను ఆ కోపం అంతా ఇప్పుడే పెట్టుకుంటావా? చెప్పు ఏంటి? అటు చూసి ఇటు చూసి ఇది లేపేసిందే. అయినా దాన్ని పెళ్లి చేసుకోలేదన్న బాధ నీ గుండెలో ఇంత పెట్టుకున్నావా? అయ్యయ్యో, ఎంత పెట్టుకున్నాడో ఏంటో నయ్యా. ఎంతకు తెగించారా? ఏం కొట్టేశావు? కడియం. జేబులో డబ్బులు. వస్తుదానం, ధన లాభం, స్వర్ణ లాభం. ధనాధన్, ధనాధన్. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారండి. ఇదిగో వదినా, పెళ్లి కూతురు చాలా చండాలంగా ఉంటదని బయట టాకు. నేనే పెళ్లి కూతుర్ని. అబ్బో, టాకు నిజమే. పెళ్లి కొడుకి అసలు నోట్లో నాలుకే ఉండదంటగా. ఎవరన్నారు? నేనే పలుకోకును. ముహూర్తం ఎన్ని గంటలకి? తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు SMS చేయండి. ఎందుకంటే మీ మాటల కన్నా ముందు నాకు SMS మెసేజ్ అంటే పెట్టండి. మెసేజ్ చేస్తా. తర్వాత 3 గంటకి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం మెసేజ్ చేస్తున్నావు? వాయిస్ మెసేజ్. మామూలు మాటలే అర్థం కావు, మళ్ళీ వాయిస్ మెసేజ్. ఈడు పెళ్లి కొడుకు, నువ్వు పెళ్లి కూతురివి. ఏమైందమ్మా? ఏమయ్యా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? పక్కన ఖాళీ ప్లేస్ లో పెడుతున్నామండి. ఈవిడ మెడ మీద పెట్టండి. ఎందుకండి? అంత ఖాళీగా ఉంది మరి. అది పెళ్లి కూతురా ఇంకేమైనా? నగలేవి ఏమైనా అయ్యాలి కదా. నా వేసుకో బంగారం. వేరే వాళ్ళు వేసుకోవాలంటే నాకు గిల్టీ అండి. ఇవి గిల్టే. ఏం లేదు, బంగారం నీ మెడలో వేస్తానంటున్నాను. ఇన్ని నగలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? 3-4 సార్లు జుట్టు దువ్వితే అవే వస్తాయి. అదేంటి? అదే సవరం. పక్కకి జరగండి, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమైందయ్యా అలా కూర్చోపెట్టారు పాపం? అంటే క్యారెక్టర్ కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయాయని చెప్పి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత డైలాగ్ చెప్పాడు. డైరెక్టర్ గారు కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రయోగాలు చెయ్యొద్దురా ఇచ్చినప్పుడు. ఐ లవ్ యూ చిట్టి బాయ్. ఓకేనా? వెళ్ళేటప్పుడు తీసుకుంటే ఇది నీ జేబులో ఉంది. ఓకే? బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మై. కూర్చో. అట్టుకల్లట్టు పెట్టుకొని సావరా. పెట్టుకున్నాండి. కళ్యాణం గమనీయం
ఒకటయ్యే వేళన వైభోగం. ఇప్పుడు అత్తయ్య గారు క్యూఆర్ కోడ్ మిషన్ మీ దగ్గర పెట్టినారండి. నా దగ్గర ఊరికెందుకు పెట్టుకుంటాను? మహేష్ బాబు నాతో మాట్లాడతా అన్నాడు. ఏంటి మహేష్ బాబు మీతో మాట్లాడతాడా? ఎలా? 10 రూపాయలు కొట్టు, నీతో కూడా మాట్లాడతాడు. మీరు వెళ్ళి పళ్ళు చూసుకోండి, మేము మాట్లాడుకోవాలి. మంగళగిరి బాబాయ్ గారు ఏంటి ఏంటి ఎంగిలి ప్లేట్లు మీ దగ్గర పెట్టుకున్నారు? ఆడికి అలవాటది. ఏమీ లేదు, ప్లేట్లు ఎలా ఉంటాయి, పెళ్లి హడావిలు కదా, వచ్చే వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకుందాం. మీరు వెళ్ళిపోండి. ఓకేనండి. ఎంగిల్ ప్లేట్ ఎవడని కొట్టేస్తాడా? ఇక్కడ 10 రూపాయలు, అదే కడిగి బయట అమ్మేమనుకో 5 రూపాయలు. దౌర్భాగ్యుడా. ఇవి కాక ఏదైనా పనికొచ్చేవి లేపు, టైం లేదు అక్కడ. ఆత్రిపురం అత్తయ్య గారు మీరెందుకండి గ్యాస్? ఏం కాలేదు. మీరెందుకండి బరువు బాధ్యతలు మాత్రం గ్యాస్ సిలిండర్? వంట దగ్గర గ్యాస్ అయిపోయిందంటేను. మీరు వెళ్ళి పళ్ళు చూసుకోండి. బంగారు కొండలో గ్యాస్ సిలిండర్ ఎందుకు తెచ్చావు? అని ఇంటికండి. ఎందుకు? ఆల్రెడీ మన ఇంట్లో 2 ఉన్నాయి కదా. ఒకటే ఉంది కదా. నీతో కలిపి చెప్పా కదా. కానియండి. ఓకే. పెళ్లికి హడావిడి కానియండి. అమ్మాయి ఆంటీయా? ఆడవాళ్ళు పీట మీద కూర్చోకూడదు. నువ్వు లెగిస్తే పీట ఎత్తుకెళ్ళిపోతాను. అదే పీట తీసేస్తాను. అవును, మొన్న రాజమండ్రి ఇలానే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు టేకు పీట మీద కూర్చుంటే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పీట తీసి గుండె బతికించారు. మేము మిగతా కార్యక్రమాలు బయటికి వెళ్ళి పెద్దల్ని ఇన్విటేషన్ ఇచ్చి దగ్గర నుండి తీసుకొని వస్తాం. మీరు కానివ్వండి. వస్తు లాభం, ధన లాభం, స్వర్ణ లాభం, తాలిపొట్టు కూడా లాభం. అయ్యగారు ముహూర్తానికి టైం అవుతుంది కానీ తాలిపొట్టు కనిపించట్లేదు. తాలిబొట్లేదా? అదొకలాగా ఇందాక నుంచి తాలిబొట్టు లేకుండా మేము ఎడుతుంటే, దరిద్రుడా, కడుపు గన్నం తింటున్నావు, గడి తింటున్నావురా? ఇందాక నుంచి నేను సైకిల్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు తాళ్ళతో పారిపోయారా వాళ్ళు? హలో, వాళ్ళు దొంగలు పట్టుకున్నా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఆఫ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్? ఖుష్బు గారు. రాకింగ్ రాకేష్ అండ్ రోహిణి మీరిద్దరు మధ్యలో ఆ కాంబినేషన్ ఉంది చూడండి. ద డైలాగ్ డెలివరీ, ద టైమింగ్, అది అన్ని సూపర్బ్ గా ఉంది. ఈ స్కిట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇద్దరు దొంగలు వచ్చారు, దొంగతనం చేసి వెళ్ళిపోయారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కూడా, చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్, రోహిణి గారు మళ్ళీ మీరు రావడం చాలా సంతోషం. నేను రోహిణి గారు ఫేవరెట్ ని. అంత మంచి యాక్ట్రెస్ ఆవిడ. ఎవరు రాశారండి డైలాగ్? వినోద్ అండ్ వాళ్ళ టీమ్ సార్, అక్కడ ఉన్న రైటర్స్. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. బాగా రాశారండి, మంచి డైలాగ్ రాశారు. ఇలా కంటిన్యూ చేయండి. ఒక అబ్బాయికి వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని పోతూ ఉంటే అతనికి ఎంత కష్టం వచ్చిందని అంటారు. కానీ ఇక్కడ వచ్చింది కష్టం కాదు, కామెడీ అంటున్నాడు మన చంటి. ఇంతకీ ఆ కష్టాలు ఏంటి, దాని వల్ల వచ్చే కామెడీ ఏంటి తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీమ్. చెదిరింది కసమారింది కన్నీరే మిగిలింది కన్నీరే. ఏమైంది బాబు గారు? ఏం చెప్పమంటావు రంగా? ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఇంత ఐశ్వర్యం ఉన్నా, ఇంత పెద్ద పేరు ఉన్నా నా కొడుకు ఇంకా పెళ్లి కావట్లేదు రంగా. ఆ భగవంతుడు ఏదో డిసైడ్ మీద చేసే ఉంటాడు బాబు గారు. పెద్ద బాబు ఎక్కడ? పెద్దబాబు నాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు నాన్నారు. సిగ్గు లేదురా, శరం లేదురా, ఏం బతుకురా నీది?
ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని ఒక పిల్ల చెంగు చెంగుమంటూ తిరగాలని నీకు ఆశలేదురా? ఈ బతుకు బతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూస్తే చచ్చిపోయారా? ఆయన చచ్చిపోయిన కుక్కలు నీ మొహాన్ని చూస్తే లేచి ఫూ అని ఉమ్మి మరి చచ్చిపోతాయిరా. ఇలాంటి బతుకు బతకడం కంటే ఫూ చచ్చిపోరా అని అంటున్నారు అయ్యగారు మీ గురించి. ఇన్ని మాటలు అన్నారా నాన్న? రంగా ఏది చెప్తే అదే. హలో, అవునా? నిజమా? బాబు గారు ఏమైంది రంగా? మన ఇంటికి తోరణాలు కట్టే సమయం వచ్చేసింది బాబు గారు. మన ఇంట్లో అక్షంతలు ఎగిరి ఎగిరి పడే సమయం వచ్చేసింది అయ్యా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తా ఉన్నా. చేసుకోండి. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఏమండి, ఇక్కడ చిన్నబాబు గారంటే ఎవరండి? చెప్పండి చెప్పండి. చిన్న సెకల్లో నీలా పత్రికలో ఒక ప్రకటన చూసి వచ్చానండి. అవునా? నిజంగా పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారా? ఇంత ఆస్తిపరులు, ఇంత ఐశ్వర్యవంతులు, నాలాంటి బీదరాలు మీకు నచ్చుతుందా అండి? చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే. ఈనాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. రంగా ఏం జరుగుతుంది? మన బాబుని చేసుకోవడానికి ఒక అమ్మాయి ఇంత పెద్ద పువ్వు పెట్టుకొని చీర కట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఇప్పటిదాకా వీటితోటి సొల్లేసిందయ్యా. వీడిని చేసుకుంటే అదృష్టవంతురాలు నువ్వేనా అమ్మా? నువ్వేనా? నేనే మావయ్య గారు. వెళ్ళి మీ పెద్ద వాళ్ళని తీసుకొని రా. తీసుకొని రా. సరే మావయ్య గారు. నాన్న దించమంటారా? ఇది నీకు దించమంటావా? హలో, అయ్యో ఏమైంది రంగా? మన ఇంటికి కట్టేసిన తోరణాలు ఒక్కొక్కటిగా ఆకు రాలి కింద పడే సమయం వచ్చేసింది బాబు గారు. ఏమైంది? నిశ్చితార్థుని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక అంబాసిడర్ కారు గుద్దితే ఆ అమ్మాయి ఎగిరి కిలోమీటర్ అవతల పడి నెత్తి పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చి చచ్చిపోయిందట అయ్యా. సిగ్గులేదురా? ఏం బతుకురా నీది? నిన్ను చూసుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయి వెళ్తూ వెళ్తూ గుద్దుకొని చచ్చిపోయింది. పుట్టినప్పుడు నువ్వు చచ్చావు. ఈ బతుకు బతకడం కంటే ఎక్కడైనా గుంతలో దూకు చచ్చిపోరా. నీ బతుకు చెడా. నాన్న నన్ను ఏం చెబుతావు నాన్న? నీ ముఖం నాకు చూపియకు. డోర్ దగ్గరికి వెళ్ళు. ఏవండి, ఏవండి? చిన్నబాబు గారంటే అనకపోయినా నేనండి. చెప్పండి. మీకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తను నన్ను కాపాడబోయి తను చనిపోయింది. అందుకే ఆ ప్రాయశ్చిత్తంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగానా? ఒట్టు? నిజంగానే. పెళ్లి చేసుకుంటారా? లేకపోతే మీ బంగ్లాను చూసి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారా? చిన్న కథ కదిరిద్యా. కాదండి, మిమ్మల్ని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, ఇల్లు తెచ్చుకుంటా. ఈనాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. నాన్న రంగా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఏం చెప్పమంటారు బాబు గారు? మన ఇంట్లో మళ్ళీ మళ్ళీ పంతులు తెగబడి తిరిగే సమయం వచ్చేసిందయ్యా. మన ఇంట్లో ముత్తైదులు ఊటికి మాటికి ఇట్నించటు అట్నించటు ఇట్నించటు అట్నించు కొత్త చీరలు కట్టుకొని అక్కా బాగుందా అక్కా బాగుందా అని చూపిస్తూ తిరిగే సమయం వచ్చేసిందయ్యా. మన బాబు గారిని పెళ్లి చేసుకోవడానికి ఇందాకొచ్చిన అమ్మాయిని ఈయన ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు ఇచ్చేసింది బాబు గారు. ఆ అమ్మాయి ఈ బాబుని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసింది అయ్యా, వచ్చేసింది. ఆ అమ్మాయి పోతేనే ఈ అమ్మాయి లక్షణంగా ఉంది. వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా. వద్దు నాన్న, పెద్దవాళ్ళు వద్దు. ఇక్కడే దండలు తెప్పించండి, ఇక్కడే మార్చుకుందాం, తర్వాత పెద్దవాళ్ళకి చెప్దాం. ఇది పెద్దింటి సంబంధం రా. వద్దు నాన్న, దయచేసి మీ పుణ్యం ఉంటుందా అన్న, ఇక్కడే పెళ్లి చేయనన్నా. వాళ్ళ పెళ్లి చేపిచ్చే దగ్గరుండి. సరే బాబు గారు, భగవంతుడు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఆపండి, ఇక్కడ పెళ్లి చేయడానికి వీల్లేదు. ఏ ఎందుకని? ఆవిడ ఆల్రెడీ 3 భర్తలకు భార్య. మొదటి భర్తని కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేసింది. రెండో భర్తని రమ్ములో సిమెంట్ వేసి చంపేసింది. మూడో భర్తని సెల్ఫీ దిగుతారని చెప్పి బ్రిడ్జ్ మీద తోసేసింది. ఇప్పుడు చెప్పు, చేసుకుంటావా తీసుకెళ్ళమంటావా? ఏమి పాపిస్తుదానా, 100 మంది ఎంటపడే అందంది ఇది, 3 ఎలా చంపేవే? ఆయన నేను చేసుకుంటాను. అయితే నిన్ను తీసుకెళ్తా. అట్లయితే తీసుకెళ్ళండి. బాబు గారు
లేదురా నీ బతుకు చెడా. నువ్వు నాశనం గాను. పుట్టగానే మీ అమ్మని చంపావు, పెరిగిన తర్వాత మా అమ్మని చంపావు, పెరుగుతున్నప్పుడు రంగగాడి అమ్మని చంపావు, పొద్దున ఆ పిల్లని చంపావు, మధ్యాహ్నం ఈ పిల్లని చంపావు, ఇప్పుడు వచ్చిన ఈ పిల్ల కూడా నేను వదిలేసి వెళ్ళిపోయింది. ఏం జాతకం రా నీది? జాతకం తగలయ్యా. నువ్వు బతకడం కంటే రోడ్డు మీద వెళ్తున్న ఏదైనా కారణం చూసుకొని నీ తలకాయ నువ్వే పెట్టి గుద్ది 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 చచ్చిపోరా, అంత కుక్క చావు చచ్చిపోరా అని అంటున్నారు బాబు గారు మీ గురించి. రంగా నా ఆస్తినంత నేను నా ఆస్తినంత నేను అదాన నా ఆస్తినంతా అనాథ ఆశ్రయానికి రాసేసి నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోండి. రంగా నా ఆస్తి మొత్తం అరుణ రంగా నా ఆస్తినంతా ఏదో శరణాలయానికి రాసేసి నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోండి బాబు. నాన్న వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేయమంటావు దీన్ని? ఇది పెద్దింటి గుడిసే. ఏం చేయమంటావు? చెప్పానుగా. అంటే తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కాన్సెప్ట్ బాగుందండి. కొత్త అమ్మాయిలు ఇద్దరు బాగా చేశారు, ఏం మర్చిపోకుండా చేశారు. ఖుష్బు గారు. చంటి గారు బాగుంది, స్కిట్ బాగుంది, ఆ టైమింగ్ బాగుంది. సుధాకర్ గారు మీరు ఇద్దరు కలిపి ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ నైస్. సో శివాజీ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అందరు బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరు. జబర్దస్త్ అనే ఈ స్టేజ్ ఎంతో మంది సామాన్యుల్ని సెలబ్రిటీస్ గా చేసింది, ఎంతో మందిని బుల్లితెర నుంచి వెండితెరకి పరిచయం చేసింది, చేస్తూనే ఉంది. అలాగే మరికొంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయబోతుంది ఈ జబర్దస్త్. అయితే ఆలస్యం ఎందుకు, వాళ్ళని వెల్కమ్ చెప్దామా? లెట్స్ వెల్కమ్ దెం. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే. చూసావన్నయ్య, మనం కొత్త వాళ్ళమైనా రాగానే బ్లాస్ట్ చేశారు. వీళ్ళు ముందు బ్లాస్ట్ అంటారు, సరిగా చేయకపోతే ఇదే మీకు లాస్ట్ అంటారు. నమస్కారం సార్, వీడు నా తమ్ముడు. మా తమ్ముడు అంటే నాకు ప్రాణం. రాయటానికి పెన్ ఎంత అవసరమో నాకు మా అన్నయ్య అంత అవసరం. రాసిన తప్పులు సరిదిద్దడానికి వైట్నర్ ఎంత అవసరమో నాకు నా తమ్ముడు అంత అవసరం. అన్నయ్య తమ్ముడు మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. స్నానం చేయకుండానా? అది కాదు, మనం ఎప్పటికి ఇలానే కలిసిమెలిసి ఉండాలంటున్నా. ఉంటాం రా, ఎందుకంటే చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ లా విడిపోవడానికి మన మధ్య ఇగోలేం లేవు. ఐప్రాది అదిరేబిలా విడిపోవడానికి నాకు వెన్నుపొడి పొడిచే ఆలోచన లేదు. సుధీర్ రష్మిల ఎవరిదారి వాళ్ళు చూసుకోవడానికి మన మధ్య లేనిపోయిన లవ్ ట్రాక్స్ లేవు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం తమ్ముడు. బాగా చెప్పావు అన్నయ్య. పాలని నీళ్ళని వేరు చేసే శక్తి హంసకుందేమో గాని నిన్ను నన్ను వేరు చేసే శక్తి ఎవరికి లేదన్నయ్య. ఉంది కదరా అన్నయ్య, అది మాత్రం గట్టిగా ఉంది. మన పెద్దలు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారే గాని విడిపోతే కలదు సుఖం అని అనలేదుగా. అన్నయ్య తమ్ముడు. నమస్కారం సార్. నమస్కారం మేడం. హాయ్ రష్మి గారు. హలో. అమ్మా ఏమైంది? ఏం లేదత్తయ్య. ఏదే చూపించు, దాస్తున్నా. ఏం లేదు. చూపించువి. ఏంటి చెయ్యి మొత్తం ఇలా కాలిపోయింది? ఇవి చేతులా అప్పారావు వాడి పాడేసిన డచప్ క్లాత్ లా ఇంత నల్లగా అయ్యాయంటే? మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని నా చేతిలో కర్పూరం వెలిగించి ఆ దేవుడికి హారతిచ్చానత్తయ్య. అమ్మా నీకేమైంది? మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని 101 ప్రదక్షిణలు మోకాల మీద తిరిగాను, అందుకే కాళ్ళను. అమ్మా నువ్వేం చేసావురా? నేనేం చేయలేదమ్మా, అన్నయ్య నా కాలు దుక్కాడు.
అమ్మా నీకేమైనా కోరికలు ఉన్నాయా? కృష్ణ భగవాన్ గారితో ఫోటో దిగాలనుందిరా. అమ్మా అవి కాదమ్మా, ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా. ఖుష్బు గారితో కూడా ఫోటో దిగాలనుందిరా. మనం ఎటు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో లేదు ఇస్తారులమ్మా. అవి కాకుండా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పమ్మా. నాకేం కోరికలు ఉంటాయిరా? నా 2 కొడుకుల పెళ్లిలో చేసేసాను. మీరే కాయో పండో చేతిలో పెట్టేస్తే నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను. ఇదిగో అమ్మా కాయ. ఇదిగో అమ్మ పండు. సార్ ఆ ఫోటో ఏదో ఇప్పుడే దిగితే బెటర్ అనుకుంటా. ఈ లేసిన పంచదెబ్బకి మీరు ఇంకా మమ్మల్ని పిలవరని అర్థమైంది. అమ్మ నువ్వు వాళ్ళకి లేనిపోని ఇంట్లో ఓకే సరే పదండి, టైం అవుతుంది, వెళ్దాం పోయి పడుకుందాం. గుమ్మం ముందు ఆ ముగ్గేదేస్తే ఒక పని అయిపోద్ది. తొందరగా ఆ ముగ్గేదో వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు కల్లాపి చల్లాలంటే పేడ కావాలిగా. ఇప్పుడు పేడ అంటే ఎక్కడ దొరుకుతుంది? అదిగో పేడ. గుడ్ మార్నింగ్ అక్క. నేను ఆ పేడ కోసం వచ్చాను. నేనేమన్నా దూది పేడ కోసం వచ్చానా? నేను ఆ పేడ కోసమే వచ్చానమ్మా. నేను ఉదయం 6 గంటలకే ఆ పేడను చూశాను. నువ్వు ఉదయం 6 గంటలకే చూసావేమో, నేను గేదె కడుపులో ఉన్నప్పుడే చూశాను. పొద్దున్నే అక్కయ్య జోకులేస్తుంది. పొద్దునే నీతో జోకులు వేయాల్సిన కర్మ నాకేంటి? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? చౌట నన్ను కొట్టే దమ్ము నీకెక్కడిది? నా జుట్టు పట్టుకుంటావా నీ? చూడండి, అది బోడి పేడ కోసం నన్ను ఇష్టం వచ్చినట్టు రపా 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 కొట్టిందండి. అసలు ఏందే ఈ గొడవ? చూడండి, ముందుగా ఆ పేడ చూసింది నేనే అక్క అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా టాప్ 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 అని కొట్టింది. నా లబ్బే అందరి ముందు పరుగు పోయిందిగా. నా పిల్లని తెలిసినా కూడా నిన్ను కొట్టిందా? నీ పిల్లాన్ని కొట్టిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడేంటి ఆ పేడ ముందుగా ఎవరైతే చూసారో దాన్ని కల్లాపి జల్లి ముగ్గేయాలి అంతేగా. కాసేపట్లో వర్షం వచ్చేలా ఉంది. మీరు ఆ ముగ్గేసినా మొత్తం వర్షానికి కొట్టుకొని పోతుంది. ఈ మాత్రం దానికి ఆస్తులు పంచుకోవాలంటే మీ మోకాలు మండ ఎలాంటి? అవునే అక్క, మనము వాళ్ళు కలిసి ఉన్నంత కాలం ఆ ఆస్తులు రావని కావాలని రోజు ఏదో ఒక గొడవ పెట్టుకున్నా వాళ్ళు కొంచెం కూడా చెల్లించరేంటే? అయినా వీళ్ళని విడతీయాలంటే ఏం చేయాలంటావు? యాక్చువల్లీ నేను అది థింక్ చేస్తున్నా. అబ్బో ఇంగ్లీషు వచ్చిందండి వయ్యారి. అమ్మాయి అరుణ సుగుణ మీకోసం చీరలు తీసుకున్నాను. ఇదిగో ఇది నీకు, ఇది నీకు. అత్తయ్య నాకెందుకో ఈ నల్ల రంగు చీర నాకు సెట్ కాదనిపిస్తుంది. ఈ చీర పట్టుకెళ్ళి అక్కడిచ్చిన తెల్ల చీర ఇటు తీసుకురాపోండి. దాంట్లో ఏముందమ్మా, దానికి నేను ఎంత చెప్తే అంత. చూద్దాం. అమ్మాయి సుగుణ ఈ కలర్ చీర దానికి సెట్ అవ్వదంట. ఇది అటు తీసుకున్నది ఇటీవా? చెప్పడానికి అదెవరు, అడగడానికి నిజమే. అమ్మా ఇప్పుడు నువ్వు కొట్టావా? డౌటా? అమ్మా ఓసే అరుణ, నాకెందుకో ఈ చీర నీకే సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఇది నువ్వే తీసుకోవా? మళ్ళీ ఇదే రంగు చీర తీసుకొచ్చి నా మొహాన్ని పెడతావేంటే? ఓసే మీకేమైనా పిచ్చి పట్టిందానే? నన్ను ఇలా కొడుతున్నారు. మొన్నే కదే చెయ్యి మీద ఆరకబ్రం పెట్టుకొని వెలిగించానన్నావు. చేతిలో కాదే, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి మీద వెలిగిస్తా ఆరతి కప్పురం. నువ్వేంటే మోకాళ్ళ మీద ప్రదర్శనలు చేసినా అన్నావు? నీ మొహానికి మోకాళ్ళ మీద ప్రదక్షిణలు కూడా. మొహం చూడు లాగి పెట్టి ఒకటి పీకాను అనుకో. ఒరేయ్ ఎక్కడ చచ్చారు మీ పిల్లలు? నన్ను కొట్టి చంపేశారు. చూడండి, నాకని తెచ్చిన చీర దానికి ఇవ్వమంటే ఇవ్వనన్నందుకు మీ అమ్మ నన్ను కొడుతుందండి. చూడండి, ఈ నల్ల రంగు చీర నాకు సెట్ కాదత్తయ్యా అన్నాను. లేదు నువ్వు ఇదే కట్టుకోవాలని నా చెంపలు పగలగొట్టిందండి మీ అమ్మ. నీకే రంగు చీర ఇచ్చింది? తెలుపు. నీకే కలర్ చేరిచిందే? నలుపు. నీ తెల్ల రంగు చీరలో సగం కట్ చేసి నీ నల్ల రంగు చీరలో సగం కట్ చేసి రెండు అతుకు పెడితే ఏమవుతుందో తెలుసా? ఈ మాత్రం దానికి ఆస్తులు పంచుకొని ఎటోళ్ళకి వెళ్ళిపోవాలా? అతలకే అరే అన్నయ్య, తమ్ముడు మనం ఎన్ని గొడవలైనా ఇలానే కలిసి ఉండాలిరా. తప్పకుండా ఉందాం తమ్ముడు. సరే కానీ ఈ టైంలో వేడివేడిగా గారెలు తింటే ఎలా ఉంటుంది? మా తమ్ముడికి తిండంటే అంతరంగా మీరు నా కొడుకుల్ని ఎంత విడదీయాలన్నా ఆఖరికి కన్న తల్లిని కొట్టినా కూడా విడిపోరు. ఎలా విడిపోకుండా ఉంటారో మేము చూస్తాం. ఎలా విడగొడతారో నేను చూస్తా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. తమ్ముడు మందు తెచ్చావు సరే, మరి స్టఫ్ ఏది? నీ కోసం మటన్ తెచ్చాను రా. ముందు పెట్టి అనకు కాదు, ముందు పెట్టి. అర్రే
అరే నల్లి పక్క ఉంది. అర్రే కానీ ఒకటే ఉందిరా. సగం పోంచుకుందాం అన్నయ్య. సరేరా నువ్వు తిను, సగం ఉంచురా. అన్నయ్య బాగుందిరా. అరే తమ్ముడు అన్నయ్య ఇందులో నాకేదో జబర్దస్త్ సెట్ మొత్తం కనపడుతుందిరా. నువ్వు సూపర్ రా. ఇందులో ఈ బొక్కలతో ఏముందిరా మొత్తం లాగేజ్ నా చేతిలో పెట్టావా? నువ్వు నన్ను కొట్టావా? కొట్టాను రా నిన్ను. నువ్వు నల్లి బొక్క తెచ్చావమ్మా? పేడ విషయంలో మీ పిల్లలు కొట్టుకున్నప్పుడు మీరు కొట్టుకోలేదు, చీర విషయంలో కన్న తల్లిని కొట్టినప్పుడు మీరు కొట్టుకోలేదు. ఈ బొక్క కోసం బొక్కలు బిడలో కొట్టుకుంటారా మిమ్మల్ని? అత్తయ్య మా మొగుళ్ళని కొట్టడానికి మీరెవరు? కొడితే గిడితే మేం కొట్టాలి. కొట్టండి. బొక్కల కోసం కొట్టుకునే ఈ బొక్కడాగాల కోసం మనం ఇప్పుడు దాకా ఆస్తులు పంచుకొని విడిపోవద్దు అనుకున్నామా? ఎప్పుడు ఇలాగే కలిసి ఉన్నాం అత్తయ్య మనం. బా ఫ్యామిలీ డ్రామా చప్పట్లో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. కొత్త టీమ్, వెల్ డన్ గైస్, వెల్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. శివాజీ గారు బ్లెస్సింగ్స్. కొత్త టీమ్. ఫస్ట్ కావాల్సిందే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటాం. అతికిచ్చినట్టు ఉండకూడదు. అక్కడక్కడ అనిపిస్తా ఉంది, అది లేకుండా ఉంటే మీరు తర్వాత ఎట్లయినా సూపర్ స్టార్లు అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. కృష్ణ భగవాన్ గారు కొత్త టీం, కొత్త ఫ్రెష్నెస్. ఫ్రెష్ టీమ్ కదా, కొత్తగా ఉంటది. మర్చిపోకుండా డైలాగ్ చెప్పగలిగారు, చాలా బాగుంది. అంతవరకు మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఖుష్బు మ్యామ్. మీ అందరికి వెల్కమ్ టు జబర్దస్త్. ఇది కొత్త ప్లాట్ఫామ్, మీకు చాలా బాగుంది. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఇదండి మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ మోర్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్. సో సీ యూ టుమారో.